దుర్గమ్మ ఏందిదే? నటరాజు ఏమైనా మన ఇంట్లో క్యాంప్ వేసినాడా? ఏందిదే? ఈ డాన్సులేంది, ఈ సాంగులేంది, ఈ పూలేంది? ఇంట్లో పూల, తోటలో పూల, నీ నెత్తి మీద పూల, పూలే పూలు కదా. నీ కొడుకే పెద్ద పుచ్చ పువ్వు అయిపోయాడు. అంతే కదా? ఇదంతా ఆ కుర్రోడి మాయా. అవునా? మాయే ఆడు మీ ఇంటి చుట్టూ ఎట్టిన పూలు కనబడుతున్నాయి గానీ మీ చెవులు ఎట్టిన పూలు మీకు కనబడతలేదు మాయా. ఆ కుర్రాడు గులాబీ పువ్వులు అంటాడు. ఒక్క రెక్క దిగిందా నీకు బొక్క పడిపోద్ది. నన్ను ఎందుకు కొట్టాడు మాయా? నీకు ఒక్కళ్ళు చెప్తే అర్థం కాదు కదా. అత్త ఎందుకు కొట్టింది? నీకు ఇద్దరు చెప్పిన అర్థం కాదు కదా. మూడో వాళ్ళు ఎవరు? ఏయ్ సత్యభామ రాయిలా రాయిలా సచ్చా 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 చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్ను ఎవరు కొట్టారయ్యా? సత్య నన్ను కొట్టింది బావోయ్. సత్య, నాకొక్కసారి లవ్ యూ చెప్పు, నేను హీరోనైపోతా. నీకు ముద్దు పెట్టి కొరికేసి నలిపేసి. రే ఏంటి కడుపులో దేవెత్తనట్టుంది బావా. రే నీకు ముద్దు పెట్టి కొరికేసి నలిపేసి నాకు ఎప్పుడెప్పుడు ఐ లవ్ యూ చెప్పేద్దామా అనిపిస్తోంది. రే రే అంత చండాలంగా చెప్పానా? వాడిని వదిలే అన్నయ్య, వాడికి అసలు టేస్టే లేదు. చాలా బాగా చెప్పావు. అయితే సత్యకి తుపాకీ పేల్చినది ఈజీ కాదు ప్రేమ అంటే. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి సూపర్ సందర్భం దొరకాలి. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? సరిగా చూసి చెప్పండి. సరిగ్గా చూడటం అంటే ఏమిటి? ఏ కళ్ళజోడు పెట్టుకుని చూడమంటారా? మూడో నెత్తను తెలిసి చూసి మరీ చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు కాక జరగదంతే. ఈ మాట ఇక్కడ కాదు, మా బావతో చెప్పండి, గానతో పేల్చి పారేస్తాడు. ఏమిటండి? ఏమిటి తుపాకీ పేరు చెప్పి బెదిరిస్తున్నారా? మీ బెదిరింపులకు లొంగిపోయి శాస్త్రాన్ని అడుగుతూ ఇటుతట్టు మార్చేయమంటారా? ఏమిటి అడు చూస్తారు? ఇటు చూడండి. బుధుడు, గురుడు, శుక్రుడు, శని, అంగారకుడు. మీ తుపాకీలో 6 తూటాలుంటాయేమో. నా శరీరం నిండా నవగ్రహాలు తాండవం చేస్తున్నాయండి. నా గురించి ఏమనుకుంటున్నారు? నాలుక మీద సరస్వతీదేవి కూర్చేసుకొని కూర్చుందండి. నేను తూ అని వస్తే సునామీ వచ్చి కొట్టుకుపోతారు. కూర్చున్నావేంటి? ఇంకా వీళ్ళు మన మాట వినరు. బయలుదేద్దాం పోదా. గురుగారు, ఈ పెళ్ళైన తర్వాత, ఈవిడ చచ్చిపోయిన తర్వాత మనల్ని దినానికి పిలుస్తారు. అయ్యోరా ఇప్పుడు ఏంది నువ్వు అనిందా? ఏమిటా? పెళ్లి కూతురు జాతకంలో దోషం ఉంది. పెళ్ళైన మరుక్షణంలోనే పెళ్లి కొడుకు తల్లి ఈవిడేనా? అవును. ఈవిడ ఠామట్టుంది. అదేంది ఎక్కి పెళ్లి సుప్పి సాగుకు వచ్చినట్టు అయ్యో చెప్పింది నిజమయ్యా? నేను అన్యాయంగా మన అబ్బాయి చేతిలో లేచిపోయేదాన్ని కదా. నువ్వు లేరా? అయ్యోరా నువ్వు తొందరపడమాక, ఆయాసపడమాక. దా కూర్చోదా. రే అయ్యోరికే మంచి టెంకాయలు తీసుకురా చల్లగా. అది కాదు అయ్యోరు, ఇప్పుడు ఆ దోషం పోయే మార్గం ఏమైనా చెప్పరాదా? మీ లాలో లూప్ హోల్స్ ఉన్నట్టు మా శాస్త్రంలో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయండి. ఏమిట్రా చూస్తున్నావు? లూప్ హోల్స్. ఏ నేత్రంతో పడితే ఆ నేత్రంతో చూస్తే లూప్ హోల్స్ కనిపించవురా? మూడో నేత్రం తెరిచి మరీ చూడాలి. ఆ పుస్తకం లైవ్. మీరు వెళ్ళి కూర్చోండి. నువ్వు కూర్చోమే. మీరు కూడా మీరు వెళ్ళి కూర్చోండి. ఒప్పుకోరండి. మీరు ఒప్పుకోరు. నేను చెప్పినట్టు మీరు వివాహం చేయలేరు. ఏం చేయాలో చెప్పరాదా? మీరు ఒప్పుకున్నా ఆవిడ ఒప్పుకోదండి. మీరేం చెప్తే అది చేస్తామండి. చెప్పండి. చేస్తారా? చెప్పండి. ముమ్మాటికి చేస్తారా? చేస్తుందని చెప్ప. మీకు కాబోయే కోడలికి ఇంకొకటితో వివాహం చేయాలండి. వేరే పెళ్ళ? పెళ్ళంటే నిజమైన పెళ్లి కాదయ్యా, ఉత్తుత్తి పెళ్లి. అంటే డమ్మీ మ్యారేజ్ అన్నమాట. ఉత్తుత్తి పెళ్ళా? ఏమిటయ్యా ఏమిటంత ఆశ్చర్యపోతున్నావు? గాంధారికి గాడితో వివాహం జరిపించలేదా? మొన్నటికి మొన్న ఐశ్వర్యరాయ్కి పెళ్లికి ముందు వేప చెట్టుతో వివాహం జరిపించారన్న విషయం మన పేపర్లో చదివాం కదా. అలాగే పెళ్లికి ముందు ఆ అమ్మాయికి ఇంకొకరితో వివాహం జరిపించామనుకోండి, దోషం పోతుంది. ఆ తర్వాత అసలు ముహూర్తానికి మన వాడికి ఆ అమ్మాయితో వివాహం జరిపిస్తే సరిపోతుంది. ఒరే దరిద్రుడా, సున్నం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఆ తాంబూలంలో తగలట్రా. అబ్బా, ఏది ఏమైనా మీరు కొంచెం తగ్గించాలి. ఏమిట్రా తగ్గించేది? తినడం. ఓరే దరిద్రుడా, నాకు అర్థమైందిరా. నీ దిష్టి తగిలే సగం దద్దోజనం అలా వదిలేశాను. ఏమిటండి దిష్టి? ఫ్రీగా వచ్చింది కదా అని స్వామివారి పులిహోర ప్రసాదాన్ని 2 విడతలు లాగించేశారు. చక్కెర పొంగల్ని ఆకుతో సహా నాకేశారు. తేలికి ఒక్కొక్క గారె చొప్పున ఆవకాయ తెప్పించుకుని 10 గారెలు తినేశారు. లెక్కటేవా? ఇంకా మీరు నాకేమిటి వదిలేసింది? చెంచారు దద్దోజనం. సరేలే, అఘోరించావు గానీ ఆ తాంబూలంలో తగలే. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం శాస్త్రి గారు. శుభం అమ్మా. ఆ పవిటలు జాగ్రత్త వేసుకొని చావండి, రోజులు బాగలేవు. బాసు ఫిగర్లు మన తాలూకా? ఏమిటో ఆయన ఎవరనుకున్నావు? జ్ఞాని, బ్రహ్మజ్ఞాని.
అష్టాదశ పురాణాల్ని ఔపోసన పట్టిన మహాపండితుడు. చా ఆ. అంత గొప్ప పండితురా ఆ, అయితే శాస్త్రాలన్నీ వచ్చుంటాయే క్షుణ్ణంగా ఏదే కామశాస్త్రం గురించి చెప్పను చెప్తారు. చెప్పండి. ఆ, ఓరే దరిద్రుడా, కామశాస్త్రం గురించి చెప్పాలా నీకు? దేవుడు పాదాల దగ్గర ఉండవలసినటువంటి పుష్పాలను తీసుకుని ముంజేత కట్టుకుని కామ జ్వరంతో ఒళ్ళంతా దహించబోతున్నావు. ఈ కామాన్ని వదలగొట్టాలంటే 2000 రూపాయలు ఉంటాయి. దేనికోసం శాంతి కోసం రా. శాంత ఆ, మంచి ఫిగరా బాసు శాంతి అంటే పూజతో అని. పూజ. పూజ ఆ. ఇంకా బెటర్ ఫిగర్ అయి ఉంటుంది చీ, 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 చీ. నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. అయితే కొట్టుకోమనే ఆ, కొట్టుకోండి కొట్టుకోండి చెప్తా. ఆ? ఆ, కొట్టుకోండి. కొట్టుకోరా, కొట్టుకోరా, కొట్టుకోరా. బ్రేక్. కాసేపు ఉంటే రచ్చ రచ్చ అయిపోయింది ఇక్కడ. సత్య సత్య ఎవరు? నీకు 3 ముళ్ళు వేసేవాణ్ణి, నీతో 7 అడుగులు నడిచేవాణ్ణి. లోపలికి రావచ్చా? ఇప్పుడే స్నానం చేసి టవల్ కట్టుకున్నాను డార్లింగ్. మ్మ్. నేనే ఆ టవల్ అయితే ఎంత బాగున్నావు. గుండు మీద రెండిస్తా సరే. ఏమైంది సత్య? ఏమైంది? బొద్దింకా బొద్దింకా తలుపుతి, నేను చంపేస్తాను. నేను చంపేస్తానులే. నేను చంపేస్తానులే. ఆ, నువ్వు నన్ను లోపలికి రానిస్తే నేను చూద్దును కదా. అన్ని పెళ్లికి ముందు చేసేస్తావా? ఇప్పుడేమైంది? ఏం చెప్పాలో తెలియట్లేదు. సరే, నువ్వు రెడీ అయ్యిరా, నేను బయట వెయిట్ చేస్తాను. ఓకే. తప్పు తప్పు ప్లీజ్. ఇది నా హక్కు. కోట్లిచ్చినా కొనుక్కోలేని ఆనందం. ఆ? ఏడీడు ఇంకీడి పనేముంది? ఏయ్, ఏయ్. సచ్చా. ఏయ్. ఇదే లాస్ట్ ఛాన్స్. ఈసారి మిస్ అవ్వకూడదు. నాకు వదిలేయ్, నా సంగతి రేపు నేను చూసుకుంటా కదా. ఆ, ఏముంది, ఎవడో గాడిద గుద్దాడు కానీ. బావా బావా బావా, వాళ్ళిద్దరూ అక్కడ ఒకే టవల్ కప్పుకుని లోపల పండగ చేసుకుంటున్నారు బావా. ఏంటి? నీ అబ్బాయి వినపడదా? రెండోది బాగా వినపడినట్టుంది బావా. నీకు దండం పెడతాను, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ బావా. ఇవి ఒక్కసారికి వచ్చి చూడు బావా. పోరా. బావా ప్లీజ్ బావా, ప్లీజ్ పోరా. దండం పెడతాను బావా. దా. పైవన్నీ తీసేయి. కొంచెం కిందకి జరుగు. ఎవరైనా చూస్తే బాగుండదు. త్వరగా వెళ్ళిపోతాను ప్లీజ్. ఇలాంటి ఏకాంతం మళ్ళీ మనకు దొరకదు. చెప్పు చెప్పు అన్నయ్య. ఎందుకు దొరకదు? అది మన చేతుల్లోనే ఉంది. అది దొరికినప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం సద్వినియోగం ఈ నగ తీసుకెళ్లి వాడి జేబులో వేసేసాయి. దుష్టసురా వెళ్ళి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏముందండి, టైటానిక్ సినిమా తెలుగులో డబ్బింగ్ డైలాగ్ చెప్తున్నాం. ఏదో మేడం కాలక్షేపం. ఈయన హీరో, ఆమె హీరోయిన్, నేను విలను. పద్మరాగ్ ఛీ మాణిక్ చంద్ మీ డైలాగు. నా నుంచి తప్పించుకోలేవురా. నేను నిన్ను వదలను. రా, మనం వెళ్దాం. నువ్వు రా, చెప్తాను రా. కొట్టొద్దు బావా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఇది పెద్ద సెట్. రూమ్ పక్కనే ఉంది కదా, ఓపెన్ చేసే. Yeah, perfect. So which movie would you like to see?
ఎవరికి కనపడవా Amazing, it's incredible. Everybody speaks Spanish there. How is that? My God, what is that? Oh, it's a real statue. It is. Wow. Hey, have you seen these before, Oh, man? my sister is going to see. so real, man. I think it's the first. I really need to take a picture. Oh, here. You want to see my full figure? Come on, sit, run, come on. వాళ్ళందరూ సాక్ తినేహారు నీకేం కాలేదేటి ఇది కాకనే పిజ్జా కొట్టేయింది అది యా. సత్య ఇదెలా ఉంది? నో యా ఇదెలా ఉంది? నో ఓకే. పిల్లలు ఓ జ్యువెలరీ బంగారం ఏమిటయ్యో ఇవాళ బట్టలు వేసుకున్నావే? ఏముంటుందిలేండి వేసుకుంటే ఏంటి వేసుకోపోతే ఏంటి బాబా మీరు ఇలా కోపడకండి సార్ సార్ షాపులో ఇన్ని కాస్ట్లీ నగలు ఉన్నాయి కదా ఎవడన్నా ఏదైనా కొట్టేస్తే పరిస్థితి ఏంటండి ఏముంటుంది మెటల్ డిటెక్టర్ కుయ్యమని మోగుతుంది, తీసుకున్న వాడి వీపు విమానం మూత మోగుతుంది. అది అంతలా మోగుద్దండి రేటును బట్టి రేంజ్ పెరుగుతుంది. ఐటమ్ బాగా కాస్ట్లీ అయితే ఏముంటుంది కాస్ట్లీ కొట్టుడు కొడతారన్నమాట. వాళ్ళు కొట్టే కొట్టుడికి వీడు రాజస్థానీ ఒంటిలాగా టుయ్యో 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 అనుకుంటూ వెళ్తాడు అనమాట. సత్య దిస్ ఇస్ బ్యూటిఫుల్. నీకు బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. ఇదెలా ఉంది? బాగుంది. ప్యాకెట్ ప్లీజ్. ప్యాకింగ్ ఎందుకు? నీ మెళ్ళో నేను వేస్తాను. ప్యాక్ చేద్దాం కదా Any ఇక్కడ. problem? నో ప్రాబ్లం నీకు చాలా బాగుంది. అన్న నువ్వు కింద వెతుకు నేను పైన వెతుకుతా. నువ్వు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా లేగా ఇక్కడికి ఎలా వచ్చింది? మ్యాజిక్. మ్యాజిక్? నీకు మ్యాజిక్ కూడా తెలుసా? కమ్ ఆన్ లెట్స్ గో. వావ్. నీకు అసలు అర్థం మంచి జంట. నేను పెట్టాను మంట నీకు మోగుద్ది గంట. సత్య రాజస్థాన్ లో బెల్లీ డాన్స్ ఫేమస్ అంట. ఈ నైట్ కి అక్కడ టెంట్స్ బుక్ చేశాను. లెట్స్ గో. ఇదేం పని చేయట్లేదు అనుకుంటండి. వేరే కుమ్ముడు కుమ్మేస్తారు రాజస్థానీ ఒంట్లో కలకలకలకలు వెళ్ళిపోతారని చెప్పారు. డోంట్ టచ్ మీ. బాబుజీకి ఏమైంది? ఏం జరిగింది? ఏముంది మనవాడేదో ముచ్చట పడ్డాడు. చలో 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 ఓ అపరాధి మే చలో. అరే చలో భయ్ ఏంట్రా ఇది? బాబుజీ అదే నాకు అర్థం కావట్లేదు బావా. ఈడి జేబులో ఎత్తే నక్లెస్ నా జేబులోకి వెళ్ళకొచ్చు. వీడిని ఏం చేద్దాం ఇప్పుడు? బుద్ధి తక్కువ నక్లెస్ జేబులేసా. హిమే నీ సువాసన ఎడారి భరించగలదేమో కానీ నేను మాత్రం భరించలేనే. రాబందులు తిరుగుతున్నాయేంటండి? ఏముంది గంటకో అరగంటకో మనిషి పోతాడనంగా అవి ఇలా చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయ్యో గంట తర్వాత వస్తే ఏముంటుందో? మిగిలితే బోన్స్ లేకపోతే బోన్లెస్. ఏదో జోకులు ఆపి దాహేస్తుంది మంచిలవా. ఒంటెకు ఓ శక్తి ఉంది. 6 నెలల వరకు నీళ్లు కడుపులో దాచిపెట్టుకుంటుంది. దాన్ని అడగబోయ్ అదే ఇస్తుంది. ఏమే అన్ని నీళ్ళు ఒకదాని ఏం చేసుకుంటావు? నాకు గుక్కు నీళ్ళు అయితే చచ్చిపోతావా? యా రండి రండి త్వరగా రావాలా. కెప్టెన్ కొండ కాలింగ్. సకినేటిపల్లి 5 రూపాయలు, నర్సాపురం 10 రూపాయలు, పాలకొల్లు 15 రూపాయలు, సిద్ధాంతం పట్టిసీమ రాజమండ్రి 30 రూపాయలు. రావాలి రావాలి రావాలి. వస్తున్నా. తొందరపడకండి పడవ ఎక్కడికి పోదు. గురువుగారు పడవ ఎక్కడికి పోదట. ఓహో బలెవరండి బాబు తమరు ఎక్కకుండా పడవ ఎక్కడికి పోదని చెప్తున్నాను. కూర్చోండి. అది అదే ఆ. అదే అమ్మో, అదే అయ్యో, ముందు అయ్యో, ఎక్కు, అయ్యో, ఎక్కుతావు. రేయ్ తెల్లారిసరికి వచ్చేస్తాను. అమ్మాయితో వెళ్ళాలని నాన్నతో చెప్పకు, చంపేస్తాను. ఎక్కడికల్లా లేట్ అండి. ఏట్లోకి రా. ఏట్లోకైతే పడవ ఎక్కడం దేనికి దూకేయండి. దరిద్రుడా దరిద్రుడా నీ నుంచి వాడికి కూడా లోకు అయిపోయాను రా. అవును గురువుగారు నేను కూడా లోకు అయిపోయాను. ఏమిట్రా నిన్ను నన్ను కలిపి మాట్లాడుతున్నావా? గోదావరి తల్లిని చూసి ఎవ్వరూ భయపడకండి. కెప్టెన్ కొండ టేకింగ్ కేర్.
అటు చూడన్నా ఆ కిట్టిగాడికి పడింది ఏంట్రా కొత్త పెట్ట మనం చూడలేదు అది ఏమవుతుంది గురువు గారు ఏమిట్రా పడవెక్కిన దగ్గర నుంచి నా ఎడంకన్ను ఒకటే అదురుతూ ఉందండి. రాజమండ్రి వెళ్ళగానే తీయించేద్దాంలే. ఏమిటది? ఎడంకన్ను తీయించినా అదిరింది కదండి. జరిగే నష్టం ఎలాగో జరుగుతుంది, అందుకే మా ఎల్ఐసి ఉంది. ఒక్క పాలసీ తీసుకోండి. ఆ పాలసీ ఏదో ఈ అల్పాయుష్వేదో చేయించండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, దరిద్రుడా ఎవరి మీద పొగదులుతున్నావురా? చదువుకొని వెధవండి, వాడికేం తెలుస్తుంది? మేము చదువుకున్నామండి. ఏమిట్రా ఏమిటి చదివావు నువ్వు? భారతం చదివావా? లేదు. బావు జీవితం వేస్ట్. రామాయణం చదివావా? లేదు. అర జీవితం వేస్ట్. భాగవతం చదివావా? అది ఎప్పుడు వినలేదండి బాబు. ముప్పావు జీవితం వేస్ట్. అయ్యా తమరు ఇన్ని క్వశ్చన్లు వేశారు కదా, నన్ను కూడా క్వశ్చన్ అయ్యమంటారేటి? అడుగు. తమకేసి వచ్చా అండి? రాదు. ఏంటిటా? అయితే మేము మొత్తం జీవితం వేస్తట. అదేమిట్రా వెదవ దిక్కుమాల లాజిక్కు నువ్వును. ఇప్పుడు వెళ్తున్న పడవ ఆగిపోవచ్చు, చిల్లి పడి మునిగిపోవచ్చు, మొత్తం గాలి వచ్చి కొట్టుకుపోవచ్చు. అయ్యా గురుగారు, అందుకే మా ఎల్ఐసి ఉంది. అరే నువ్వు కదలకురా, కదలొద్దు నువ్వు. ఎందుకు సార్? ఏరా? చేస్తావా? ఏయ్, కదలొద్దు చెప్తాను. నువ్వు ఇక్కడ నిలబడకురా. ఆయన కొడుతున్నారు. ఏరా? ఏంటి వాడు అవుతున్నాడు? నువ్వు కదలొద్దు. ఏంట్రా? వీటన్నిటికీ మూల కారణం నువ్వురా. నాకే సంబంధం ఉంటావుట్రా? ఏంటిడు? ఏంటి అలా చూస్తున్నా? అందంగా ఉంటేను అదే అదే నీళ్ళు, ఆకాశం, పక్షులు అందంగా. ఏమండి, నా పేరు శ్రీకృష్ణ అండి. మీ పేరు చెప్పకర్లా, నాకు తెలుసు. రుక్మిణి, పోనీ రాధా, మీరా జాంబవతి. నా పేరు సత్య. సత్యబాబా, ఆవిడ పొగరెక్కువగా, అందుకే చెప్పలేదు. శ్రీకృష్ణ సత్య, సూపరు. సినిమా అండి, మా థియేటర్లో 100 రోజులు ఆడిన సినిమా. మా నాన్న చెప్పారు, అందులో శ్రీకృష్ణ సత్య అంటే చాలా ఇష్టం అండి. నా బాయ్ ఫ్రెండ్ కూడా చాలా ఇష్టం నేనంటే. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అవును, నేను వెళ్ళేది అక్కడికే. డిసప్పాయింట్ అయ్యావా? ఏమిటయ్యా? ఏమిటి ప్రపంచంలో ఉన్న విషాదం అంతా నీ ఫేస్ లోనే ఉంది? నా టైం బాగాలేదండి. టైం బాగలేదా? ఏరా, అతని టైం బాగుందో లేదో చెప్పవలసింది ఎవరు? గురువుగారు. చెప్పవే రా, తిండిపోతున్నదవా. ఏమిటి నీ ప్రాబ్లం? తప్పు చేశానండి, ఒక అమ్మాయిని ప్రేమించాను. అవ్వా, ప్రేమించడం తప్ప? నీ వయసులో ఉన్నవాడు ప్రేమించకపోతే ఈ వెధవ ప్రేమిస్తాడా? ప్రేమించడం ధర్మం అయ్యా, న్యాయం. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే తప్పే కదా. పెళ్లి చేసుకోకపోతేనా? ఫేషియల్ టర్నింగ్ ఇచ్చుకో, ఇటువైపు పైకెత్తు. దోషం లేదు, నువ్వు ప్రేమించిన అమ్మాయితోనే నీ వివాహం జరిగి తీరుతుంది. ఆ అమ్మాయికి వేరే బాయ్ ఫ్రెండ్ ఉంటే సైడ్ అయిపోతాడంతే. నీ జాతకం అలాంటిదయ్యా, మహర్జాతకుడు నువ్వు. సైడ్ అయిపోతాడా? సైడ్ అయిపోతాడు. నిజంగానా? తప్పకుండా. మరి అడ్వాన్స్ ఇదిగో అడ్వాన్స్. ఇది సత్య, నేను చెప్పాను కదా, ఇక్కడి నుంచి కనిపించే పొలమంతా మాదే. నా కోసం నా బాబు గుర్రం మీద షికార్కి వెళ్ళడానికి కొనిచ్చాడు. ఇక్కడికి త్వరలో 1000 కార్లు వస్తాయి. ఎందుకని అడగనే? ఎందుకంటే నాకు సత్యకి ఇక్కడే పెళ్లి జరగబోతోంది. యా ఊదుడు స్లో అయిపోయిందే. స్పీడ్ అయ్యే ముందు స్లో అవుతుందిలే. నాకు మాత్రం ఈ పెళ్లి తొందరగా జరిగితే బాగుంది అనిపిస్తుంది. నువ్వు పబ్బు పోయిన దీన్ని లాయింగ్ చేస్తావు కదా. స్టాప్. ఓ, ఇక్కడి నుంచి నేను సత్య మాత్రమే వెళ్తాం. ఓకే, పద. సూపర్ అన్నయ్య. ఏం గుర్రం రో, ఆ ఫిగర్ చూడు. ఓహో, ఆ కులుకు చూడు. ఓహో, ఈ గుర్రం తిరిగింది రో. నాకు రాదు గాని ఈలేసేయాలనిపిస్తోందిరా. నాకు వచ్చిగా. వచ్చా? ఏ చూద్దాం. ఇది బాల్కనీ లెవెల్, నేలలో వేసేది కావాలి రో. బేసిక్ గా నేలే, గుర్రం ఎక్కాం కదా అని బాల్కనీ ఇచ్చాను. ఇప్పుడు చూడు నేల ఎత్తాను.
ఏయ్! అన్నయ్య, నేను తీసుకొస్తాను. సత్య సత్య ఇంకెక్కడ సత్య కేకిడికి కోకాడికిని చెయ్యొదులు. పట్టుకున్నది వదలడానికి కాదు. నువ్వే లాభం కోసం నన్ను తీసుకొచ్చి ఆ పులి బోన్లో పడేసావని నేను అడగను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. గెట్ లాస్ట్. సత్య, నీకు సమాధానం కావాలి, నేను నీకు సమాధానం చెప్పాలి, అంతే కదా? ఏంటలా ముద్దు పెట్టేశావు? సారీ చెప్పడానికి ఈ ఒక్కదానే కనిపించింది. సారీ చెప్పాలంటే ఎవరైనా ఇలా చేస్తారా? ఇంతకు ముందు ఎవరు చేసి ఉండకపోవచ్చు, కానీ ఆంధ్రదేశంలో ఇప్పటి నుంచి ఏ అబ్బాయినా ఏ అమ్మాయికి సారీ చెప్పాలంటే ఇలాగే చేయాలి. నీకేమైనా మెంట్లా? అవును, మెంటలే. ఇంకేం చేస్తే బాగుండేది? ఒక్కటి చేయాల్సింది, ఇద్దరం పారిపోయి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాల్సింది కదా. ఎక్కడున్నావే? మనం ఎక్కడికెళ్ళినా వాళ్ళు వెతుకుతారు. నన్ను చంపి నిన్ను పెళ్లి చేసుకోవడం ఆ గుండుగాడికి బీర్ తాగినంత ఈజీ. పులిబోన్ అంటున్నావే, ఆ పులిబోన్లో నీకు పుట్టినరోజు చేసింది ఎవరు? కలలో ఉన్న మీ అమ్మ నాన్నని నీ కళ్ళ ముందుకు తెచ్చింది ఎవరు? నేను ఆ ఇంట్లో పెట్టాను కాబట్టి ఆ రాక్షసుడు నీ గురించి వెతకకుండా తడిగుడ్డేసుకుని కూర్చున్నాడు. ఆ తడిగుడ్డతోనే వాడు గొంతు కోయాలి. ఎలా? తెలీదు. మరేం తెలుసు? అది తెలీదు. రే, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. సత్య, నా మాట విను. ఇది చాలా రిస్క్. నమ్ము, వాడు నేను- పెద్ద సత్య, రాక్షసుడు. సత్య, నీకు వాడి గురించి సత్య. తెలీదు. నీకేదైనా అయితే నేను తట్టుకోలేను. ప్లీజ్. చూసుకుంటా. అసలు ఏం కాదురా, నేనున్నాను కదా, నేనున్నాను కదా. ఎంత ఘోరం, ఎంత దారుణం చెప్తాను మా బావతో. రా పద, వెళ్ళిపోతాం. అయితే ఇక్కడే ఉండిపోతావా? అవును, ఇలాగే ఉండిపోతా. రా రా, చూడు బావా. మేడం, అన్నయ్య అడిగితే నొప్పి అస్సలేదని చెప్పండి. అన్నయ్య చాలా సున్నితం. అయ్యో అన్నయ్య, చూసేసావా? అన్నయ్య ఏం కాలేదు అన్నయ్య, బానే ఉంది, వచ్చి చూసుకో. సత్య రా అన్నయ్య, బానే ఉంది, ఏం కాలేదు. మేడం లేవండి, లేవండి మేడం. చేయించిందన్నయ్య, చేయించిందన్నయ్య. వద్దు బావా, అంత అడుగుంటా. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య. జాగ్రత్త మేడం, చూసుకో అన్నయ్య.